ఆ నెల రోజులు అయిపోయిన పరిస్థితులు చూసుకుంటే కూడా రోజుకొక కార్యక్రమం చొప్పున 30 రోజుల్లో 30 కార్యక్రమాలు చేసాము అనేటువంటిది టీడీపీ ప్రచారం చేసుకున్నటువంటి పరిస్థితి. ఆ 30 కార్యక్రమాలు ఎలా చూడాలంటారు సార్? అదే నేను అదేంటున్నా, వాళ్ళు ఒక 100 days రోడ్ మ్యాప్ తీసుకొని వాళ్ళు రోజు రివ్యూ చేయడము. ఇప్పుడు పోలవరం, సోమవారం పోలవరం అన్నారు. తర్వాత ఏపీ అంటే మీరు గతంలో కూడా చెప్పాను కదా, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అని చెప్పడం. అలాగే రోడ్లకు సంబంధించి సో కొంత వాళ్ళు ఈ చర్చలు, మా కార్యక్రమాలు ఏంటి, మోరోవర్ వాళ్ళు ఒక పింఛన్ పథకాన్ని మేము అమలు చేశామని చెప్పడం కనపడుతుంది. తర్వాత ఈ అమ్మ ఒడికి సంబంధించి అమ్మ వందనం, తల్లికి వందనం అనే పేరుతో వాళ్ళు ఒక జీవో రిలీజ్ చేయడం. అలాగే కార్పొరేషన్లన్నీ చైర్మన్లను అబాలిష్ చేసేయడం. అంటే వాళ్ళు అనుకున్నటువంటి ఒక సైడ్ రాజకీయంగా, ఒక సైడ్ గ్రోత్ ఓరియంటెడ్లో వాళ్ళు పథకాలు అనౌన్స్ చేస్తున్నారు. అంటే ఖచ్చితంగా కొత్త ప్రభుత్వం ఏదైనా మారినప్పుడు వాళ్ళ విధి విధానాలు మారుతాయి కదా. గత ప్రభుత్వ విధానాలు ఒకవేళ మంచివైతే ఏమన్నా ఉంటే కొనసాగిస్తానని చెప్పాడు కదా ఆయన. ఆ రోజు గతంలో ఆయన ఏమన్నాడు, వాలంటరీ వ్యవస్థ నేను తీసేయను అన్నాడు. సో కొన్ని ఇక్కడ మనం కీలకంగా ఆలోచిస్తే ఒకవేళ మంచి ఉంటే ఏదైనా కొనసాగిస్తాడేమో, మంచి లేకపోతే దానిలో పేర్లు మార్చుకొని లేదా తీసేయను 5,000 కాదు 10,000 ఇస్తా అన్నటువంటి చంద్రబాబు గారు ఇవాళ అసలు వాలంటరీ వ్యవస్థ దేనికైనా పరిస్థితికి వచ్చేసారు కదా ఆల్రెడీ. అదే నేను అంటున్నా, అంటే ఖచ్చితంగా ప్రభుత్వాలు మారినప్పుడు కొన్ని పథకాలు తీసేయడం, కొన్ని పేర్లు మార్చడం అనేది ఇట్స్ ఏ రొటీన్ ప్రాసెస్. మన యొక్క డెమోక్రసీ ప్రాసెస్లో ఏ లీడర్ అయినా నా ముద్ర ఉండాలా, నా ప్రాధాన్యత ఉండాలా అనేటువంటి క్రమంలో అది ఒక రొటీన్ ప్రక్రియ జరుగుతుంది. అదే ఈరోజు ఈ 5 ఏళ్ళు ఏంటంటే కొంత ఛాలెంజ్గా చూడబోతున్నాం మనం. అంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, అంటే ప్రతి పథకానికి సొంత వాళ్ళ పేర్లు, అదే పేర్లు పెట్టుకుంటున్నారు. సమాజంలో స్వతంత్ర సమరయోధులు ఉన్నారు, చాలా సేవ చేసిన వాళ్ళు ఉన్నారు, నిస్వార్థ సేవ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పేర్లను కూడా పెట్టాల్సి ఉంటుంది అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. ఈరోజు కూడా ఆయన దాన్ని ఇన్సిస్ట్ చేస్తున్నాడు. కానీ వేరే ఇంప్లిమెంటేషన్ వచ్చేంత వరకు ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తారంటే మనం లెట్ ఇట్ బి వెయిట్ అనేది నా భావన. చూద్దాం. అంటే వాళ్ళు గతంలో ప్రతి పేరుకు కూడా వైఎస్ఆర్, జగనన్న అని వాళ్ళు పెట్టుకోవడం, అంతకుముందు వాళ్ళు 2014లో ప్రతి పేరుకు చంద్రన్న తోవ, చంద్రన్న కానుక, సో ఇలా వాళ్ళు కూడా ఎన్టీఆర్ పేరు, ఇలా అంటే ఒక పొలిటికల్ పార్టీ మాకు ఎవరైతే అధినాయకుడు ఉన్నాడో వాళ్ళ పేర్లనే కొనసాగించే ఒక సాంప్రదాయం కనపడుతుంది, రాష్ట్ర వ్యాప్తంగా కనపడుతుంది, దేశంలో కూడా కనపడుతుంది. కానీ అది ఒక్కటే కాదు కదా, దేశంలో చాలా మంది సాక్రిఫైస్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళని కూడా మనం రికగ్నైజ్ చేయాలా. సో ఆ కోణంలో ఏమైనా మార్పులు ఉంటాయా, సో ఇలాంటివి చూడాల్సి ఉంటుంది. ఒకవైపు వీళ్ళు మీరు ఇందాక అన్నట్టు 30 ప్రోగ్రామ్స్ వాళ్ళు ఏదో ప్రణాళికలు అంటున్నారు. ఒకవైపు ప్రతిపక్షం కూడా ఏమంటుంది, ఈ పాపాల చిట్ట రోజు రోజుకు పెరిగిపోతుంది, చాలా ప్రాంతాలలో దాడులు జరుగుతున్నాయి, ఏదో చిలకలూరుపేటలో, తర్వాత నంద్యాల జిల్లాలోని నందికొట్కూరులో ఒక మైనర్ బాలిక పైన హత్యాచారం. సో ఇలాంటి కొన్ని లా అండ్ ఆర్డర్కి సంబంధించిన ఇన్సిడెంట్స్ కూడా మనం అక్కడక్కడ చూస్తున్నాం. ఖచ్చితంగా ఏంటంటే ఈ రోజు నుంచే అటాక్ చేయడం అనేది కొంత రైటా తప్ప అనే విషయాలు కాసేపు పక్కన పెడితే లా అండ్ ఆర్డర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో లా అండ్ ఆర్డర్ పరంగా ఆలోచించినప్పుడు చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఈ అంశాల పట్ల ఏదో ఎంటర్టైన్ చేస్తాడని కానీ, దీన్ని ఖచ్చితంగా ప్రొలాంగ్ చేస్తాడని కానీ, ఈ రోజు ఈ గొడవలు జరుగుతుంటే ఆయన చూస్తూ ఊరుకుంటాడని మనం అనుకోలేం. ఎందుకంటే గతంలో ఆయన 2014 నుంచి 19 వరకు ఆయన పీరియడ్ ఎలా ఉంది అనే అంశాలు కాసేపు మనం పక్కన పెడితే 2004, 1999 సమయంలో కూడా ఆయన లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడు. కొంత ఫ్యాక్షన్ను తగ్గియడం కానీ, లేదా ఆయన చాలా మంచి అడ్మిన్ ఎస్పీలను ఆయన ఫైండ్ అవుట్ చేయడము, ఇట్లా జరిగిందనేది ఆయన ట్రాక్ రికార్డ్ ఉంది కొంత ఆ అంశాలలో. కాబట్టి ఆయనను మనం లా అండ్ ఆర్డర్ విషయంలో ఆయన ఎంటర్టైన్ చేస్తాడు అనుకోలేం. కాకపోతే ఏంటంటే ఈరోజు అధికారంలోకి వచ్చినారు 5 ఏళ్ల తర్వాత. సో ఆ 5 ఏళ్లలో కొంత వాళ్ళ కార్యకర్తలు ఏమైనా ఇబ్బందులు పడింటారు, కొంత గత ప్రభుత్వం యొక్క అధికార బలానికి వాళ్ళు కొన్ని ఇబ్బందులు పడింటారు. కాబట్టి ఈరోజు అక్కడక్కడ గ్రౌండ్ రియాలిటీలో కింద మండలాలు, తాలూకా స్థాయిలలో కొంత చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి. కాబట్టి ఆయన కూడా కొంత ఒక 2-3 నెలలు ఏమన్నా లైటర్ నోట్లో ఉన్నాడేమో. అంటే వాళ్ళు ఏదో ఇంటి పక్కన గొడవలో లేదా వ్యక్తిగత గొడవలో, గ్రామ స్థాయి గొడవలే జరగని అనే ఒక లైటర్ నోట్ ఏమైనా ఉండొచ్చేమో. కానీ ఇఫ్ ఇట్ క్యాన్ బి డూయింగ్ ఫర్ లాంగ్ అనేది అది స్టేట్కు చాలా ఇబ్బంది అవుతుంది. ఒకవేళ అవే గొడవలు కీప్ కంటిన్యూయింగ్ అవుతూ ఉంటే ఆ రోజు ప్రతిపక్ష పార్టీలు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, వ్యవస్థలు కానీ చూస్తూ ఊరుకుండవు కదా. మనకు ప్యారలల్గా ఒక అడ్మినిస్ట్రేషన్, ఒక శాసన వ్యవస్థ కాకుండా మనకు ఒక న్యాయ వ్యవస్థ కూడా ఉంది. సో వాళ్ళు కూడా కోర్టులకు పోతారు. రేపు పొద్దున లా అండ్ ఆర్డర్ బాగాలేకపోతే స్టేట్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి కూడా చాలామంది ముందుకు రారు. సో చాలా ఛాలెంజెస్ ఉంటాయి.